తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి చెక్ పెట్టి బాలారిష్టాలను దాటుకుని పునాది దశల సవాళ్లను జయించి నవ్యాంధ్ర కళలకు నిలువెత్తు రూపంగా అమరావతి శాశ్వత సచివాలయం శరవేగంగా ఆవిష్కృతమవుతోంది. దేశంలోనే తొలిసారిగా డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మితమవుతున్న సచివాలయం విభాగాధిపతుల ఐకానిక్ టవర్లు ఇప్పుడు నేలను వీడి ఆకాశం వైపు జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర పరిపాలనకు శాశ్వత కేంద్ర బిందువుగా నిలవనున్న ఈ మహా నిర్మాణాలు అమరావతి రూపురేఖలను రోజురోజుకి మార్చేస్తూ లుక్ ఆఫ్ ది ఫ్యూచర్ను కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నాయి. సంప్రదాయ భవనాల్లా నిలువు స్తంభాలు, అడ్డ బీమ్స్పై ఆధారపడే నిర్మాణం కాదు ఇది. దేశంలోనే తొలిసారిగా డయాగ్రిడ్ టెక్నాలజీతో అమరావతి సచివాలయం, హెచ్ఓడి టవర్లు రూపుదిద్దుకుంటున్నాయి. త్రిభుజాకార ఉక్కు నిర్మాణం, మధ్యలో పటిష్టమైన కోర్ వాల్తో ఈ ఐకానిక్ టవర్లు ప్రపంచస్థాయి ఇంజనీరింగ్కు ప్రతీకగా నిలుస్తున్నాయి. డయాగ్రిడ్ నిర్మాణంలో భవనంపై పడే బరువు ఒకే చోట కాకుండా మొత్తం నిర్మాణానికి సమానంగా పంపిణీ అవుతుంది. దీంతో భూకంపాలు, పెను తుపాన్లు వంటి ప్రకృతి విపత్తులను కూడా ఈ టవర్లు మరింత సమర్థంగా తట్టుకునేలా రూపకల్పన చేశారు. లోపల నిలువు స్తంభాలు లేకపోవడంతో మొత్తం ఫ్లోర్ స్పేస్ను కార్యాలయానికే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు విశాలమైన పని వాతావరణంతో పాటు స్టీల్ వినియోగం తగ్గడం వల్ల నిర్మాణం మరింత సమర్థవంతంగా మారుతోంది. 26x23 మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కోర్ వాల్లో లిఫ్ట్లు, మరుగుదొడ్లు, ప్యాంట్రీ, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు అన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో అంతస్తు 50x50 మీటర్ల విస్తీర్ణంలో ఉండి ఆధునిక పరిపాలనకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. జిఏడి టవర్లో 16, మిగిలిన 4 టవర్లలో 15 చొప్పున లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకే షాఫ్ట్లో 2 క్యాప్సిల్స్ తిరిగే డ్యూయల్ క్యాప్సుల్ వ్యవస్థతో పాటు అవి ఢీకొనకుండా అత్యాధునిక యాంటీ కొలీజన్ టెక్నాలజీని అమర్చుతున్నారు. 5 ప్రధాన టవర్లతో పాటు 9 ఎమ్యూనిటీస్ బ్లాక్స్ నిర్మిస్తున్నారు. ప్రజా ఫిర్యాదుల హాల్, సమావేశ మందిరాలు, బ్యాంకులు, పోస్టాఫీస్, లైబ్రరీ, జిమ్, స్విమ్మింగ్ పూల్, చైల్డ్ కేర్ సెంటర్, టెర్రస్ గార్డెన్స్తో ఇది సమగ్ర పరిపాలన సముదాయంగా రూపుదిద్దుకుంటోంది. నలభై నుంచి 50 అంతస్తుల టవర్లు కావడంతో పునాదుల నిర్మాణమే అతిపెద్ద సవాలుగా మారింది. వర్షాలు, నీటి సమస్యల మధ్య దాదాపు 2 ఏళ్లు ఫౌండేషన్ పనులకే పట్టినా ఇప్పుడు ఆ దశ దాటి భవనాలు 3 అంతస్తుల ఎత్తుకు చేరుకుని శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. విదేశీ జంపింగ్ ఫార్మ్ వర్క్ టెక్నాలజీతో షట్టరింగ్ను నిమిషాల వ్యవధిలోనే పై అంతస్తుకు తరలిస్తున్నారు. దీంతో రోజుల వ్యవధిలోనే ఒక్కో అంతస్తు పూర్తవుతూ నిర్మాణం వేగం 3 రెట్లు పెరిగింది. డైమండ్ ఆకారంలో పైకి ఎదిగే డయాగ్రిడ్ నిర్మాణం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. సివిల్ పనులు శరవేగంగా సాగుతుండగా ఇదే వేగం కొనసాగితే అనుకున్న సమయంలోగా ఐకానిక్ టవర్ల ప్రధాన నిర్మాణం పూర్తి కానుంది. అమరావతి పరిపాలన గుండెకాయిగా నిలవబోయే ఈ నిర్మాణాలు నవ్యాంధ్ర ఆశయాలకు శాశ్వత చిరునామాగా అవతరించనున్నాయి. మొత్తంగా రాష్ట్ర పరిపాలన అంతటినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చే ఈ జిఏడి టవర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఏదైతే ఇప్పటికే దూరం నుంచి కూడా ఈ నిర్మాణాల పురోగతి అనేది స్పష్టంగా కూడా కనిపిస్తోంది. 3 సంస్థలు ఈ 5 టవర్ల నిర్మాణంలో పోటీ పడుతుండగా ఒక్కో సంస్థ తమకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగిస్తూ శరవేగంగా ఈ భవన నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లే విధంగా సాగుతుంది. ఒక సంస్థ ఈ డయాగ్రిడ్ టెక్నాలజీలో పోటీ పడుతుంటే మరో సంస్థ ఈ కోర్వాల్ టెక్నాలజీలో పోటీ పడుతుంది. మరో సంస్థ ఆటోమేటిక్ క్లైంబింగ్ సిస్టమ్ ద్వారా తమ పని కానిచ్చిపోతుంది. మనం ఇప్పటికే చూస్తున్నాం ముఖ్యమంత్రి కార్యాలయ భవనానికి సంబంధించి డయాగ్రిడ్ టెక్నాలజీకి సంబంధించి డైమండ్ ఆకారం ఒకటి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. నిర్మాణాలు ఇదే తీరున కొనసాగి అనుకున్న లక్ష్యానికి అమరావతి పనులు పూర్తి కావాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.